ఇష్యూ నంబర్ 1 కోర్టులో ఏముండిందంటే, స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపాయింట్మెంట్ ఇచ్చే అర్హత ఉందా అన్నది ఇష్యూ నంబర్ 1. ఇష్యూ నంబర్ 2 ఏమిటంటే, ఆ పవర్ గనక అలా ఉంటే ఆ పవర్ని గవర్నర్ గారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గారి అడ్వైజ్ని కానీ పాటించవలసిన అవసరం ఉందా అన్నది 2 ఇష్యూస్. సెక్షన్ 200 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ఇన్ 1994 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియుక్తి చేయబడవచ్చు అన్నది స్టాట్యూట్లో వేసిన పొజిషన్. ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ పవర్ మేరకు 243(k)(2) అన్న ఆర్టికల్ సంబంధంలో ఈ పవర్ స్టేట్కి లేదు అన్న డిక్లరేషన్ ఆఫ్ లా వచ్చేసింది. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియుక్తి కాబడ్డ ఎవ్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎలిజిబిలిటీ బై రీజన్ ఆఫ్ దిస్ లా ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ఆఫీస్. స్టేట్కి ఆ పరిధి లేనప్పుడు స్టేట్ దానికి ఒక అపాయింట్మెంట్కి ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి పవర్ లేదు అని అన్నప్పుడు అదే స్టాట్యుటరీ ప్రొవిజన్ కింద ప్రిన్సిపల్ సెక్రటరీగా రావచ్చు అన్న ప్రొవిజన్ మేరకు ఎవరైనా అపాయింట్ అయ్యి ఉంటే వారిని అపాయింట్ చేయడానికి కూడా స్టేట్కి పవర్ లేదు. స్టేట్కి ఈ పవర్ లేదు అన్న డిక్లరేషన్ ఎప్పుడైనా సరే కోర్టు జడ్జిమెంటు స్టాట్యూట్ యొక్క పొజిషన్ ఇది అని అంటే ఇది ముందుకి పనిచేస్తుంది, బ్యాక్కి పనిచేస్తుంది. ద టెంపోరల్ ఎఫెక్ట్ ఇస్ సచ్ దట్ సచ్ డిక్లరేషన్ ఆఫ్ లా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ బీయింగ్ వ్యాలిడ్ రైట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్. అంటే సెక్షన్ 200 కనుక 1994లో వచ్చి ఉంటే మీకు ఆ పవర్ లేదని కనుక ఇప్పుడు హైకోర్టు హోల్డ్ చేసింది కాబట్టి ఎవ్రీ సచ్ అపాయింట్మెంట్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ అల్ట్రా వైరస్. డాక్టర్ రమేష్ కుమార్ గారు నియుక్తి చెందిన సెక్షన్ 200 దాంట్లో అపాయింట్మెంట్కి కాగల పారామీటర్స్ని స్టేట్ విధించజాలదు అన్న డిక్లరేషన్ రమేష్ కుమార్ గారికి కూడా వర్తింపచేస్తుంది. 1. 2, గవర్నర్ గారు ఆ పవర్ తీసుకున్న క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని చీఫ్ మినిస్టర్ గారి అడ్వైజ్ని పాటించడానికి వీలు లేదు, అట్లాంటి ప్రొవిజన్ ఉండటానికి వీలు లేదు అని మనం తీసుకొని వచ్చిన ఇప్పుడు ఆర్డినెన్స్లోనూ అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన ఆర్డినెన్స్లోనూ ఇన్ రిలేషన్ టు 243(k) కూడా అన్నారు. రమేష్ కుమార్ గారు ఇనిషియల్గా అపాయింట్ అయినప్పుడు వారి అపాయింట్మెంట్ రమాకాంత్ రెడ్డి గారి టర్మ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక నోట్ ఫైల్ మూవ్ చేసింది ఆన్ 13/8/2015. దాంట్లో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు 16/11/2015న సిఆర్ బిస్వాల్ ఐఏఎస్ రిటైర్డ్ని రికమెండ్ చేశారు. ఇట్ ఈస్ ద రికమెండేషన్ ఆఫ్ ద దెన్ ఆనరబుల్ మినిస్టర్, దిస్ ఇస్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు, signed by మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు. దానికి ఒక నెల తర్వాత రివైజ్డ్ రికమెండేషన్ వెంట్ on 12/12. Shri N. Ramesh Kumar is recommended to be appointed as State Election Commissioner. ఒకవేళ గవర్నర్ గారు వారి పవర్ని ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ గారి అడ్వైస్తో సంబంధం లేకుండా చేయాలన్న హోల్డింగ్ ఈ జడ్జిమెంట్లో ఉంటే రమేష్ కుమార్ గారు అపాయింట్ అయిన ప్రాసెస్ కూడా ఈ ఇల్లీగాలిటీలో భాగమే. బికాస్ ద కోర్ట్ హెస్ ఫౌండ్ that the governor or His Excellency the governor ought to act in his discretionary space and is not bound by the advice of the cabinet or the chief minister. ఈ రెండు ఇట్లా హోల్డింగ్ ఉన్నందువల్లే the state has now to take a call. దీని మీదకి ఈ జడ్జిమెంట్కి అపీల్ చేయమని స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. నా ఒపీనియన్ అడిగారు, నేను ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒపీనియన్ ఇవ్వటం జరిగింది. ఇది చట్ట ప్రకారం ఎలా ఉండాలి, ఇది కొత్త లా డిక్లేర్ అయింది కాబట్టి ఇది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి
and it also has the effect of dealing with appointments which have been made under 200 and which are subsisting as on today. A final judgment దీని మీద అవసరం, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే అని నేను చెప్పాను. ఈ క్రమంలో అట్ దిస్ స్టేజ్ నాకు ఇట్లాంటి కమ్యూనికేషన్స్ వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నా దగ్గరికి వచ్చి ఈ కమ్యూనికేషన్స్ చూపించి దీని వ్యాలిడిటీ ఎలాగా, బికాస్ దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ as to what is the legal enforceability of these directions or declarations of self-restoration of office and calling for making available the trappings of office such as the vehicles etc. నాకు వచ్చి ఒపీనియన్ అడగటం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రూల్స్లో, హైకోర్టు యొక్క జడ్జిమెంట్లో ఏదైనా కాల వ్యవధి విధించకుంటే 2 నెలల కాల వ్యవధి ఉంటుంది ఫర్ కంప్లయన్స్ విత్ ది ఆర్డర్. When the state government is directed to restore, then in all consequence of this judgment, there is an action expected and mandated on the government to issue such consequential notifications as would be necessary to restore Mr. Ramesh Kumar to formally declare that he is the State Election Commissioner, which has not yet happened. నా ఒపీనియన్ మేరకు నేను ఇది చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి దీస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్టోరేషన్ ఆఫ్ టేకింగ్ ఆఫీస్ అకార్డింగ్ టు మీ డూ నాట్ ఫ్లో ఫ్రమ్ ద జడ్జ్మెంట్. హైకోర్ట్ జడ్జ్మెంట్ మేరకు, హైకోర్ట్ జడ్జ్మెంట్ యొక్క కాన్సిక్వెన్స్గా ఈ 2 ప్రొసీడింగ్స్ ఇవ్వజాలరు. These would be treated as unenforceable communications by the state. చట్ట రూపంలో దీని యొక్క ఎన్ఫోర్సబిలిటీ అన్నది దానికి లేదు అన్న ఒపీనియన్ నేను ఇవ్వటం జరిగింది. అండ్ దట్ ఐ హ్యాడ్ టు కమ్యూనికేట్ బికాస్ సిరీస్ ఆఫ్ సచ్ కమ్యూనికేషన్స్ హ్యావ్ నౌ బిగన్ టు రెయిన్ ఇన్. వన్ మోర్ కమ్యూనికేషన్ నేను మిమ్మల్ని అడ్వకేట్ జనరల్గా కూడా నేను అడ్రస్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మిస్టర్ ప్రభాకర్, मेरा సెల్ ఫోన్ స్టాండింగ్ కౌన్సిల్గా అపాయింట్ అయి ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున వారిని కోర్టులో కౌంటర్ అఫిడవిట్స్ వేయటం జరిగింది. ఇవాళ పొద్దున 11 గంటలకి నాకు వాట్సాప్ వచ్చింది, నాకు ఫోటోగ్రాఫ్స్ వచ్చింది. నేను అడ్వకేట్, వారు ప్రభాకర్ గారు ఎస్సీసీకి అడ్వకేట్గా ఉన్నారు. ఇవాళ పొద్దున 11 గంటలకి డాక్టర్ రమేష్ కుమార్ గారు ప్రభాకర్ గారికి వారి సొంత ఫోన్ నుంచి ఫోన్ చేసి, ప్రభాకర్ గారు మీరు రాజీనామా చేయండి, ఐ వాంట్ టు ఇన్ఫ్యూజ్ ఫ్రెష్ బ్లడ్ ఇన్ టు ద స్టాండింగ్ కౌన్సిల్. నేను వారి దగ్గర నుంచి నాకు వచ్చిన వాట్సాప్ చదివి వినిపిస్తున్నాను. టుడే మార్నింగ్ at around 11 AM, శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, former state election commissioner, called me and asked me to resign from the post of standing counsel for APSCC by tomorrow. రేపట్లోగా మీరు స్టాండింగ్ కౌన్సిల్గా రెసిగ్నేషన్ ఇవ్వండి. అండ్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ he wants to have fresh blood in APSCC ఇంక్లూడింగ్ స్టాండింగ్ కౌన్సిల్. అంటే వారికి కొత్త రక్తం, కొత్త ప్రవాహం ఎస్సీసీలో కావాలి. అందుకని వారు కొత్త స్టాండింగ్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు అపాయింట్ ఏ న్యూ స్టాండింగ్ కౌన్సిల్ బై మండే, దట్ ఈస్ 1/6/2020. నేను 1 జూన్ 2020 నుంచి నేను ఒక స్టాండింగ్ కౌన్సిల్ అపాయింట్ చేసుకోవాలన్నాను. I requested him to give some more time to take a decision. ప్రభాకర్ గారు వారిని నాకు కొంత సమయం ఇవ్వండి అని అడిగారట. However, he has informed that he has no time, ఇవ్వజాలం, and asked me to submit my resignation by tomorrow, that is 31/5/2020. That is the conversation between me and Shri Ramesh Kumar. I requested him to give some more time to take a decision. వారు నాకు ఫోన్ చేసి, బికాజ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది బార్,
ఏం చేయాలని అన్నారు. I have indicated to him that he should get the desired time, especially when the restoration itself, in my opinion, is outside the conceivable mandate of law. Any such instructions to such counsel in such tearing hurry have no such requirement of having to be abided. ఈ రెండు విషయాలు నేను చెప్పవలసి వచ్చింది. Ultimately, this is about a High Court judgment. గవర్నమెంట్ స్టే కోసం అప్లికేషన్ వేసి ఉన్నది. గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టుగా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యూ నో ఇన్ ద మీడియా డెసిషన్స్. దే హ్యావ్ గాట్ మై ఒపీనియన్. దిస్ పర్టిక్యులర్ యాక్షన్ ఆఫ్ డాక్టర్ రమేష్ కుమార్ does not find any support from the judgment. Question of laws, question of principles of law decide చేసిన తర్వాత స్టేట్కి అసలు అపాయింట్ చేసే పవర్ త్రూ ది అడ్వైస్ ఆఫ్ ది క్యాబినెట్ లేదన్న తర్వాత వీరిని రెస్టోర్ చేయటం ఎలా? బికాస్ స్టేట్ ఈస్ నౌ డైరెక్టెడ్. నౌ బై రీజన్ ఆఫ్ దిస్ లా మిస్టర్ రమేష్ కుమార్స్ అపాయింట్మెంట్ ఈజ్ ఇల్లీగల్. Can I construe the state High Court's judgment as wanting me to commit another illegality? We have to take these matters in some quiet reflection. We are approaching the Honorable Supreme Court in the matter. ఒక కాన్స్టిట్యూషనల్ లా ఇష్యూ, ఒక హైకోర్టు జడ్జ్మెంట్తో సంబంధించిన ఇష్యూ, దాని తర్వాత వస్తున్న కాన్సిక్వెన్సెస్ కాబట్టి నార్మల్గా గవర్నమెంట్ లా ఆఫీసర్స్ డోంట్ కమ్ టు ద మీడియా. We only speak through our efforts, most of which don't get noticed by many of the well-meaning people also. కానీ ఈ విషయంలో ఓవర్ రైడింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఓవర్ ఆర్చింగ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ నాకు మధ్యాహ్నం 3:30కు వచ్చింది. నేను చదివిన మేరకు నాకు ఈ పాయింట్స్ నేను నోట్ చేశాను. ఎందుకంటే వీ హ్యావ్ టు గో బై ఓన్లీ ద సర్టిఫైడ్ కాపీ. సర్టిఫైడ్ కాపీ కేమ్ టు us at about 3 o'clock in the afternoon. టుడే ఇవాళ. సో నేను రెండు విషయాలు ఆఫీసర్స్కి గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఐ ఫైండ్ ద డిక్లరేటరీ సెల్ఫ్ డిక్లరేటరీ రెస్టోరేషన్ ఆఫ్ ఆఫీస్ బై SEC as completely illegal. It's my opinion to the government. Consequently, my opinion to the government is the officers are at liberty not to acknowledge any of such instructions issued by SEC. 3, కోర్ట్ వెర్డిక్ట్స్ని చాలా విధాలుగా మాట్లాడటం జరిగింది. యాజ్ అ లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్, వీ టేక్ ద కోర్ట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్. కోర్టు జడ్జ్మెంట్ని వాట్ ఈస్ ఇట్ చెంపపెట్ట ఇస్ దాట్ చెంపపెట్టని కానీ అట్లా అని వర్ణించే వాళ్ళకి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. వీ విల్ అబైడ్ బై all the judgments, all the opinions of the High Court in accordance with law, subject to our right of appeal. We do not see this as a victory or a defeat. We brought it about as a reform. There is a judgment of the court. We are looking into it. We are entitled to it. And we are entitled to appeal if we think we are aggrieved by it. If there is any sort of interim pandemonium sought to be created, I am required to answer it in accordance with law, and this is my effort. దీనికి అనుగుణంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము. And we will await the further adjudication by Supreme Court on further actions. And therefore, I would think that whatever I had to say, I have said.